సో ప్రసాద్ పేకిటి గారు, సో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, ప్రగతి కోరుకుంటున్నారు అనేది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆయన మాటల్లో కూడా విన్నాం. మరోవైపు అటు బీజేపీకి అనుకూలంగా పోలీస్ శాఖలో బదిలీలు జరుగుతున్నాయని చెప్పి ఇటు ఒమర్ అబ్దుల్లా మాట్లాడడం, మరోవైపు అటు బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వారు మాట్లాడుతూ కూడా అటు బీజేపీ ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటుంది, ప్రజలు మా వైపే ఉన్నారు అనడం. సో పొలిటికల్ ఈక్వేషన్స్తో పాటు అక్కడ భౌగోళికంగా అండ్ మరోవైపు ఇందాక వారు అన్నట్లు ఉగ్రవాదుల దాడుల గురించి పెద్దగా మనం పట్టించుకోని అవసరం లేదు అంటున్నప్పటికీ కొంత ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా అని. సో ఓవరాల్గా ఎలాంటి అనాలిసిస్ ఉంది? చర్చలో పాల్గొంటున్న అమర్నాథ్ గారికి, అలాగే కిషోర్ గారికి, రఘునాథ్ గారు, మీ అందరికి నమస్కారం అండి. అలాగే ప్రేక్షకులు అందరికీ నమస్కారం. ఇది చాలా చాలా క్రిటికల్ ఎలక్షన్. ఎందుకంటే అక్కడ మనకి ఈ ఆర్టికల్ 370 అది తీసేసిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. సరే, ఆ ఎలక్షన్లకి ఇప్పుడు మనకి ఏదైనా కంపారిజన్ చేసుకోవాలి, లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూసుకోవాలంటే కూడా అప్పటి నుంచి ఇప్పుడు ఏమేమి మార్పులు జరిగాయో అమర్నాథ్ గారు చెప్పారు, అలాగే కిషోర్ గారు కూడా చెప్పారు. కొన్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు చూసుకోవాల్సింది వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకోవాలన్నమాట. మొత్తం లద్దాఖ్ లో కలిపినప్పుడు మనకి 87 సీట్స్ ఉండేవండి. ఇప్పుడు లద్దాఖ్ వేరే ఇదైపోయింది, యూనియన్ టెరిటరీ. ఇప్పుడు మనకి డీలిమిటేషన్ ఎక్సైజ్ జరిగిన తర్వాత 90 సీట్లు అయ్యాయి. దాంట్లో 6 వచ్చి మనకి జమ్మూ ప్రాంతంలో యాడ్ అయ్యాయి, ఒకటి కాశ్మీర్ ప్రాంతంలో యాడ్ అయ్యాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకోటి మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఇవి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు యూనియన్ టెరిటరీ కిందనే వెళ్తుంది. అంటే యూనియన్ టెరిటరీకి గవర్నర్ కి ఎక్కువ పవర్ ఉంటుంది. అందు గురించి ఈ సెక్యూరిటీలు, ఉగ్రవాదుల దాడులు, లేకపోతే వేర్పాటు వాళ్ళు వస్తే ఏమవుతుందన్న ఆలోచించిన అంశమే లేదు ఇక్కడ. ఓకే. ఇంకోటి మనం యాక్చువల్ చూసుకుంటే ఏంటంటే ఈ కశ్మీర్ వ్యాలీలో 19% ఎలక్షన్ మనకి పోలింగ్ పర్సంటేజ్ అయింది. ఎప్పుడు 2019లో. 24లో దగ్గర 51% అయింది. ఇంత శాతం అసలు ఎప్పుడు జరగలేదు అంతలా ఓటింగ్. ఎప్పుడైతే ఓటర్లు ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తారో అదే మనకు ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. అంటే ఓటర్లు ఆ డెమోక్రసీ మీద ఉన్న వాల్యూ ఏముందో. ఎప్పుడు వేర్పాటు వాదం మీద ఉండే వాళ్ళు, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు వచ్చి డైరెక్ట్ కంటెస్ట్ చేశారు. ఇంకోటి ఇక్కడ ఈ ఎలక్షన్ లో కూడా చూసుకుంటే మనకి లోక్సభ ఎలక్షన్ లో చూసుకుంటే అక్కడ గెలిచినవి బీజేపీ 2 సీట్లు గెలిచిందండి. మొత్తం 5 సీట్లే అనమాట. ఒకటి మనకి లద్దాఖ్ ప్రాంతంలో వెళ్ళిపోయింది. ఈ 5 సీట్లలో 2 బీజేపీ గెలిచింది, 2 నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది, ఇంకోటి ఒక ఇండిపెండెంట్ ఆయన ఇంజనీర్ అనే ఆయన వేర్పాటి వాది, ఆయన జైల్లో కూడా ఉన్నారు. సో అది పరిస్థితి ఇప్పుడు. సో దీంతో మనం యాక్చువల్లీ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతున్నాయి, ప్రజలు వాటికి మనకి ఎలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ మనం చూస్తే కూడా ఇప్పుడు మన పార్టిసిపేషన్ వైపు చూసుకుంటే అంటే సెక్యూరిటీ పరంగా దగ్గర ఇప్పుడు 11,838 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి ఈసారి. అంటే 19 ఎలక్షన్ ఆ టైంలో ఎప్పుడైతే చూసుకుంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు దగ్గర 1000 పోలింగ్ స్టేషన్లు పెరిగినట్టు అనమాట. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇప్పుడు యాక్చువల్ 85 లక్షల ఓటర్లు ఉన్నారనమాట. సో ఇంత అంటే నేను సర్వీస్ ఓటర్స్ కూడా కలుపుకుంటే అది 88 పైన అవుతుంది. సో ఇటువంటి మొత్తం అంటే ఎంత డివిజన్ అంటే ఓటర్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉండబోతోంది. అంటే ఎవరు గెలిచారు, ఎవరు ఏంటి అనేది మనం పక్కన పెడదాం. సో అది డెమోక్రసీలో ప్రజలే నాయకులు, వాళ్ళు ఏం తీర్పిస్తారో అందరూ సిరిసా వహించాల్సిందే అనమాట. సో
సో మిగతాది మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ డెవలప్మెంట్లు ఏవి జరిగాయి అంటే చాలా మంది ఇప్పుడు టూరిజం కి అందరూ వేరే దేశాలకు అక్కడ ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు చాలా మనకు ఇటే వస్తున్నారు, కాశ్మీర్ వైపు వెళ్తున్నారు. అలాగే మన అక్కడ కాశ్మీర్ లో కశ్యప ముని ప్రాంతం అది మహర్షి, అక్కడ మనం గత వైభవాన్ని చూస్తున్నారు. మన వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు అక్కడ. అంటే ఈవెన్ నేషనలిస్ట్ హబ్ నుంచి కూడా చాలా సార్లు వెళ్ళారు. మొన్న ఒకసారి గిరిధర్ మామిడి గారు వారితో మాట్లాడుతుంటే ఒక మాట కూడా అన్నారు, నేను నా సొంత రాష్ట్రంలోనే అన్నిసార్లు తిరగలేదు, అన్నిసార్లు నేను కాశ్మీర్ ప్రాంతంలో తిరిగానండి. ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ చాలా చూస్తున్నాం, జనాల్లో ఇంకా ఉత్సుకత ఉంది, మేము భారతీయులమే అనేవాళ్ళు. లేకపోతే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చారు, ఎక్కడికి వెళ్ళొచ్చంటే హమ్ అభి భారత్ జాకే ఆయే అనేవాళ్ళు అంట. అంటే శ్రీనగర్కి వెళ్ళినా సరే, అంటే శ్రీనగర్ నుంచి ఒక 30 కిలోమీటర్ అటు పక్కన వాళ్ళు అప్పుడు మనకి ఇండియన్ ఆర్మీ కంట్రోల్ చేస్తున్నా సరే హమ్ ఇండియా జాకే ఆయే, ఇండియా ఇండియా అంటారు వాళ్ళు, ఇండియా కాదు ఇండియా ఇండియా అంటారు. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు మారాయి. ఇప్పుడు జనాలు కూడా మనం ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే మనకి ఈ మధ్య ఏదో కొన్ని కాంపిటీషన్లు జరిగాయి, అవన్నీ జరిగాయి. మనకి G20 సమ్మిట్ కూడా జరిగింది. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు వైలెన్స్ అయితే ఉంటుంది, కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా అయితే కంట్రోల్ చేశారో తప్పకుండా కంట్రోల్ చేస్తారు. మీరు ఇంకో ఇంపార్టెంట్ అంశం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడు కానీ జూలై అంటే మిడ్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్ లో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ అన్నమాట. మళ్ళీ తర్వాత ఈ మంచు అవి పడడంతో క్రాస్ బార్డర్ టెర్రరిజం తక్కువ ఉంటుంది. అందుగురించి ఎంత అయితే అంత ఇలా చేసి డిస్టర్బ్ చేయడానికి లేకపోతే వాళ్ళని పంపించడం ఇది జరుగుతుంది అనమాట. సో కానీ ఇప్పుడు ఏంటంటే పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మన దేశానికి ఏం కాదు, మోదీ గారు ఉన్నంతసేపు మనం వారి నాయకత్వాన్ని వాళ్ళు నమ్మవచ్చు. సో అందు గురించి మొన్న కూడా స్పీచ్ లో కూడా చెప్పారు, నేషన్ ఫస్ట్. అందు గురించి దేశ హితం కోసం ఏం చేసినా దేశ హితం కోసం చేస్తారు, చేసి తీరుతారు. అందు గురించి ఎక్కువ ఆలోచించాల్సిన దాని గురించి అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.